హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ బ్లాగ్స్. ఈరోజైతే పాలకూరతోటి ఆలు కర్రీ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. పాలకూర తినాలంటే చాలామందికి నచ్చదు కదా, చేయడం కూడా ఒక్కొక్కసారి కుదరదు. ఇలా చేసుకోండి, చాలా బాగుంది కర్రీ అయితే. ఇది చపాతీ రైస్లకు కూడా చాలా బాగా కుదిరిద్ది అనమాట. ముందు హాట్ వాటర్ పెట్టుకుని పాలకూరని కట్ చేసుకుని వేసుకుని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి, అంతే. ఎక్కువ చేసుకోవద్దు. ఇలా 2-3 మినిట్స్ బాయిల్డ్ అయిపోయాక కొంచెం వాటర్ గ్రీన్ కలర్లో చేంజ్ అవుతాయి, చూస్తున్నారు కదా. అప్పుడు స్ట్రెయిన్ చేసుకుని పక్కకు తీసేసుకుని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఆ వాటర్ మళ్ళీ మనం దేనికి యూజ్ ఉంటుంది, కర్రీలో వేయకూడదు, అసలు బాగోదు. వాటర్ పారబోసుకోవడమే. తర్వాత ఇదే బౌల్లో నేను వేరే వాటర్ పెట్టుకుని పొటాటోస్ కూడా క్యూబ్స్లా కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గైస్. తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇది సాల్ట్ నేను క్లిప్ మిస్ అయింది. సాల్ట్ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఆనియన్స్. అవి బాగా ఫ్రై అయిపోయాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత మీకు తగినంత కారం, సరిపడినట్టు కారం వేసుకోండి. పాలకూరలో కూడా పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ పట్టుకున్నాను నేను. మీకు వద్దు పచ్చిమిరపకాయలు కర్రీలోనే వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కలర్ కూడా గ్రీన్గా బాగుంటుంది కర్రీగా అని చెప్పేసి, స్పైస్గా ఉంటుందని చెప్పేసి నేను పాలకూర మిక్స్ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత ఇక్కడ జీలకర్ర ధనియాల పొడి అనమాట, అదొక టీ స్పూన్ వేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. కొంచెం ఇవన్నీ వేపుకోవాలన్నమాట. చూసారా గ్రీన్ కలర్లో ఎంత బాగుందో పాలకూర. ఇలా కూడా తింటే చాలా బాగుంది. మామూలుగా పిల్లలు అయితే కర్రీ అలా అయితే తినరు కదా, కానీ మనం పాలకూర, మెంతికూర ఇవైతే ఆకుకూరలు బాగా తినాలి. ఇప్పుడు పాలకూర కూడా ఫ్రై చేసుకున్నాక ఆలూస్ ఉన్నాయి కదా, ఆలు మనం క్యూబ్స్లా కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకుని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని తర్వాత కావాలి అనుకుంటే వాటర్ వేసుకోండి, లేదంటే లేదు. బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే. తర్వాత కుక్ అయిపోయాక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే మీకు రెస్టారెంట్ స్టైల్లో కర్రీ వస్తుంది అనమాట, పాలకూర ఆలు కర్రీ. కానీ చాలా బాగుంది గైస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చపాతీ, రోటీస్, ఇంకా పుల్కా, రైస్ దేనికైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి నా ఛానల్ని. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లాస్ట్లో ఒక క్లిప్ ఉంది, అది జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఎంజాయ్ చేయండి అంతే, ఊరికే పెట్టా గైస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.